ఈరోజు మనం పరీక్షించుకోవాలి. సంవత్సరం అంతంలో ఉన్నాం, క్రీస్తు జననం అని చెప్పుకుంటున్నాం. ఏడి క్రీస్తు ఎక్కడ జన్మించాడు? మీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? మీలో క్రీస్తు జన్మిస్తే మాత్రం మీరు మౌనంగా ఉండలేరండి. సమరయ స్త్రీ క్రీస్తుని గురించిన వార్త తెలుసుకున్న తర్వాత ఊరకొండలో ఊరంతా తీసుకొచ్చిందంట. ఇదిగో నా బ్రతుకు ఎలాంటిది, మీ ముందు అంత వేస కత్తిని, కానీ నా బ్రతుకు ఎలాంటిది, నా బ్రతుకుని బయటకు పెట్టి నా బ్రతుకుని మార్చే దేవుడిని చూడండి రెండయ్యా. వారు వచ్చి చూసిన తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? వచ్చేటప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి వచ్చాము, ఇప్పుడు విన్న తర్వాత మా అంతటా మేము విని నమ్ముతున్నాము ఆయన ఎవరు. ఈరోజు మన జీవితంలో హౌ మచ్ ఆర్ వి క్యారింగ్ ద లైట్? వాట్ am I trying to say? మీరు దేవుని కొరకు నిలబడే దాంట్లో డు నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. దేవుని మహిమ కొరకు డు నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. నీ మహిమ కొరకు నువ్వు అన్నీ చేస్తున్నావేమో, దేవుడి కొరకు ఏం చేసావు? దేవుడు నీ కొరకు నర రూపధారిగా తగ్గించుకుని ఆయన మానవుడు వల్ల హీ సఫర్డ్, హీ హ్యాడ్ పెయిన్, హీ హ్యాడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్. అన్నీ అనుభవించిన దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుని, నేను కానీ విడిచిపెట్టాను ఈ నరజాతి ఏమవుతారు అనుకుని చూడండి. ఆయన రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ఏడుస్తున్నాడు, తండ్రి 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 నీ చిత్తమైతే ఈ గిన్నె నాదును తొలగించు అంటే ఏమంటున్నాడు? నా వల్ల తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదయ్యా, నేను చేయలేనయ్యా, నాకు కుదరదయ్యా. ఈ వాస్ క్రైయింగ్. ఎంతగా ఆయన చెమంట రక్తపు బిందుల్లా పడుతున్నాయంట. హౌ మచ్ సఫరింగ్, హౌ మచ్ పెయిన్. ఆ రోజు కానీ యేసు ప్రభు ఇంకా నాకు అవ్వదు తండ్రి అంటే అనుకుంటానండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక మనుషుడికి దేవుడు ఇచ్చింది చిత్తము, విల్. నీ చిత్తం లేకుండా దేవుడు ఏది చేయడు నీకు. నీవు దేవుని చిత్తానికి సమర్పించుకుంటే, సరెండర్ టు ద విల్, నీ విల్ ఆయన విల్ సరెండర్ చేస్తేనే దేవుడు ఏదైనా చేస్తాడు. నువ్వు సరెండర్ చేయకపోతే దేవుడు ఏది చేయడు. యేసు ప్రభు మాత్రం ఆ రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ఆయన చెప్పిందంతా చెప్పి, నా చిత్తము కాదు నీ చిత్తము అని సరెండర్ చేసి ఉండకపోతే ఏమై ఉండదు మనుషుడు పని. బట్ దెన్ ఆయన అంటున్నాడు, నా వల్ల అవలేదయ్యా తండ్రి, కానీ నీ చిత్తమే జరుగును. అడుగు చూడండి, అంతగా బాధ, వేదన, శ్రమ అన్నీ అనుభవించిన యేసు ప్రభు ఈరోజు నువ్వు ఏదైనా పరిస్థితుల్లో, ప్రభువా నాకు అవ్వట్లేదు ప్రభువా, నువ్వు యేసు ప్రభు అంత పెద్ద టాస్క్ లేదేమో, నీది చిన్న టాస్కే, చిన్న స్థాయే, చిన్న పోరాటమే, నీ విశ్వాసం తగ్గట్టు నీకు చిన్నదే ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడన్నా యథార్థంగా ప్రభువా నాకు అవ్వట్లేదయ్యా, యేసు ప్రభు అర్థం చేసుకోవడానుకుంటున్నారా? అదేనండి, యేసు ప్రభు అర్థం చేసుకుంటానికి అవకాశం ఉందంటే ఆయన మనకులాగా నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చి హీ హ్యాడ్ ఎవ్రీ ఎమోషన్, హీ హ్యాడ్ ఎవ్రీ పెయిన్, హీ హ్యాడ్ ఎవ్రీ ఇన్సల్ట్. ఈ రోజు నువ్వు అంటున్నావేమో, అయ్యా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారయ్యా. ఆయనకి తెలియదు ఎలాగ ఉంటుందో, ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదా? ఈరోజు నువ్వు అంటావు, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నన్ను అందరూ విడిచిపెట్టేశారయ్యా, అందరు నన్ను బ్యాక్ స్టాప్ చేశారయ్యా, నాకు ద్రోహం చేశారయ్యా. యేసు ప్రభు తెలీదా? 12 మంది శిష్యులు ఆయన విడిచిపోతాము, ఆయనతో ఉంటానన్న వారు అందరూ ఆయన విడిచిపోతాము, ఆయన ఒక్కడిగా మారి ఉంటాము. ఆ చెరసాల్లో ఆ రాత్రి ఆయన కేఫా ఇంటి కింద ద ప్రిజన్ ఈరోజు కూడా ఉంది, అది అక్కడ ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా గాయాలతో ఆయన ఈ పంట దున్నేసి ఒంటరిగా రాత్రి ఉన్నాడు, అన్యాయపు తీర్పు తీర్చబడి. అడుగు చూడండి, హౌ డు యు ఫీల్? ఈరోజు నేను అంటున్నావు, ప్రభా నాకు అన్యాయం చేశారు ప్రభా, నన్ను అందరూ విడిచిపెట్టేశారు ప్రభా, నాకు ఒక్కడిగా ఉన్నాను ప్రభా. ఆయనకి తెలీదా ఎట్లా ఉంటుందో ఫీలింగు? హీ నోస్. అందుకని యేసుకి మన గురించి అన్నీ తెలుసండి. దేవుని వాక్యంలో చూస్తే హీ వాజ్ వూండెడ్, హీ వాజ్ బ్రూస్డ్, హీ వాజ్ చాస్టైజ్డ్. అండ్ ఇంకో మాటలో చూస్తే ఆయన మన వల్లే పుట్టాడు, మన వల్లే ఎదిగాడు, ఆయనకి సహోదరులు కలిగారు, ఆయనకి అలుపు అంట, ఆయన నిద్రపోయాడంట, ఆయన ఓడ ఎక్కి నిద్రపోయాడంట, తుఫాన్ వస్తుందంట, తుఫాన్లో కూడా పడుకుని ఉన్నాడంట. ఎంత టైర్డ్ అయి ఉంటాడు అంటే ఆయనకి టైర్డ్నెస్ తెలుసు, ఆయనకి ఆకలేసింది, ఆయనకి ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గర పోయాడంటే ఏమైనా తింటానికి ఉందా అని, దాంట్లో ఏం లేకపోతే శపించిపోతూనే ఉన్నాడు. అంటే ఆయన మనలాగే మానవుడు అనేది చూపించాడు ఈ లోకంలో ఉన్నదప్పుడు. ఆయన కూడా బాధ, వేదన, మరణము అన్నీ ఎరిగిన దేవుడు. ఈరోజు మనల్ని అంతా తెలుసుకున్న దేవుడు, మనం ఎలా ఉండగలమో, మనలో ఎలాంటి జాలి, ఆయన జాలి, ఆయన కోపం, మన కోపం ఏంటో తెలుసు, రోషం అన్నీ తెలుసు. హీ నోస్ ఆల్ అబౌట్ యూ. ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నాను, క్రీస్తు రాకతో
క్రీస్తు మనతో కలపబడతాం. అందుకని యేసుప్రభు అంటాడు, ఆయనలో మనం ఉండాలంటే మనలో ఆయన ఉంటాడంట. వి యునైట్. వెన్ యూ యునైట్, గాడ్ ఈస్ సెయింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవా లేదో తెలియదు, కానీ నువ్వు తెలుసుకుంటావు, కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటా. ఏం చెప్పదలుచుకుంటా? క్రీస్తుని ఎరిగిన భర్తలు కలిగిన వారు ధన్యులు. క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ప్రేమించి సేవిస్తున్న తండ్రుల్ని కలిగిన వారు ధన్యులు. క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ప్రేమించే కుటుంబంలో ఉన్నవారు ధన్యులు. ఆ కుటుంబాలు ఏదేమైనా కూడా క్రీస్తుతో ఆధారపడి ఉన్నారు కాబట్టి అపవాది నీకు ఎన్ని శోధనలను తీసుకురావచ్చు, యేసు తానే మన కొరకు ఈ లోకంలోకి వచ్చి అన్ని విషయంలో శోధించబడి అన్నీ ఆయన ఎరిగి మన శోధనల నుండి మనం బయటకు వస్తానికి, మన జీవితంలో మనకి జయమిస్తానికి, మనకు ఆధారభూతుడిగా, కారణభూతుడిగా, సర్వము నడిపించే దేవుడిగా యేసు ప్రభు మన లోకంలోకి వచ్చాడు, మన కొరకు లోకంలోకి వచ్చాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? మొదటిది, యేసు ప్రభు ఈ లోకంలో నరరూపధారికి వచ్చాడని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. రెండోది, యేసు ప్రభు ఈ లోకంలోకి నరరూపధారిగా ఏదో వచ్చిపోతాం మాత్రం కాదు, ఆయన మన మధ్య, మనతో, నాతో, నీతో జీవిస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? యెషయా గ్రంథము 7:14 చూస్తే అక్కడ మాట చూస్తాము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. అదే రీతిగా మత్తయి 1:22-23, ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మనకి తోడు అని చెప్పండి. దేవుడు మనకు తోడే ఉండే దేవుడు. ఏదో లోకంలోకి వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు, నరరూపధారికి వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు. యేసు ప్రభు ఎత్తబడే ముందు కూడా చెప్తాడండి. ఏమని చెప్తాడు? ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు, బూది గంతముల వరకు ఐ విల్ బీ విత్ యూ. మత్తయి 28:20 చదువుదామా మాట? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆహా, యుగ సమాప్తి వరకు సదాకాలము, ఆల్వేస్, వెదర్ ఇట్స్ ఎ గుడ్ డే ఆర్ అ బ్యాడ్ డే, హ్యాపీ డే, సాడ్ డే, fight day, praise day, God is saying I am with you. యుగ సమాప్తి వరకు సదాకాలం నీ తోడు ఉంటాను, ఇమ్మానుయేలు. యేసు ప్రభు చెప్తున్నాడు, నో మ్యాటర్ వాట్ టైం, వాట్ సీజన్, వాట్ అకేషన్, వాట్ ప్లేస్, ఐ యామ్ విత్ యూ. అది ఆ మాట ఇమ్మానుయేలు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒంటరి వ్యక్తిగా పోరాటాల సమయంలో గదిలో ఒక్కడిగా ఉన్నారా? మోకరించి ఒక్కరిగా ప్రార్థన చేస్తున్నారా? ఒక్కరిగా నేను ఎవరు లేరా నాకు అన్నట్టు పరిస్థితుల్లో ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి మాట ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ కాబట్టి మీ ఇంట్లో పెద్దగా రాసుకోండి, ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్. జ్ఞాపకం చేసి గాడ్ విత్ మీ రాసుకోండి, ఇమ్మానుయేల్. నేను జ్ఞాపకం చేసుకుంటాను, ప్రభా ఇదిగోనయ్యా నువ్వు నా తోడు ఉండే దేవుడే. అది మాత్రం కాదు, నా తోడు ఉంటా మాత్రం కాదు, నేను నాకు ఇప్పుడు ఎలాగ ఉందో నీకు తెలుసు, నేనేం అనుభవిస్తున్నాను నీకు తెలుసు. యు నో వాట్ ఐ ఫీల్, యు నో వాట్ ఐ కేర్, యు నో వాట్ ఐ మీన్. నేను 10 మాటలు నీకు మాటల్లో చెప్పకపోవచ్చు, నా ఏడుపు చాలు, నా ఏడుపు, నా బాధ, నా ఏడుపు చాలు. నేనేం చెప్పదలుచుకుంటాను నీకు తెలిసిపోతుంది ప్రభా. నమ్ముతారా అండి? అనేకసార్లు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద మాటలు చెప్పక్కర్లే, జస్ట్ ఒక కన్నీరు బొట్టు చాలు. హన్న అంట దేవుని సన్నిధిలోకి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుంటుందంట, కానీ చూస్తానికి ఎలాగా ఏడుస్తూ ఉందంట. ఏడుస్తా మూలుగుతూ ఉంటే యాజకుడు ఏమనుకున్నాడు? ఏలి తాగి ఉంది, మత్తురాలుగా ఉంది అనుకున్నాడంట, ఫుల్గా తాగి వచ్చింది అనుకున్నాడంట. అంటే ఆమె అంతగా షీఈ్ ఎక్స్ప్రెసింగ్, షీఈ్ క్రైయింగ్. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు, ఆ వ్యక్తి తన తాగి ఉంది అనుకున్నాడు, కానీ అదే ప్రవక్త అంటున్నాడు, మరో సంవత్సరంలోకి బై నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ చైల్డ్. You see, God has been faithful all through our lives. మన అందరి జీవితంలో దేవుడు నమ్మదగిన దేవుడే, ఇది ఎవరు లేదని చెప్పలేరు. ఆయన నమ్మదగిన దేవుడు, నిత్యము నమ్మదగిన దేవుడే. ఆయన నమ్మదగిన కార్యాలను మీరు రుచి చూడలేదంటే మీలో విశ్వాసం లేదు. దట్స్ ఆల్, పీరియడ్. డోంట్ సే హీ ఈజ్ నాట్ బీన్ ఫెయిత్ఫుల్. నో, యూ హ్యావ్ నాట్ సీక్డ్ హిమ్. ఆయన వెతికేవారు ఆయన కనుగొంటారు. దేవుని వాటిలో చూస్తానండి, హెబ్రీయులు రాసిన పత్రిక 13:5-6. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిత్యము నీ తోడు ఉంటాను.
మాట మరలా చూస్తాం. యెషయా గ్రంథం 41:10 కూడా చూస్తాము. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఎవరు? ఇమ్మానుయేల్ అండి. ఎక్కడ బిగ్గరగా ఇమ్మానుయేలు వందనాలు అని చెప్పండి. You see, Emmanuel, God like us, God with us. మూడోది, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే గాడ్ ఫార్ అస్, మన కొరకు మన పక్షాన ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే శత్రువు నిన్ను దాడి చేస్తావు అంటే, నీవు శోధించబడుతూ ఉంటే, నువ్వు కొట్టబడుతూ ఉంటే, నువ్వు దుర్జబడుతూ ఉంటూ, నువ్వు అవమానపరచబడుతూ ఉంటే, నువ్వు అనుకుంటావు నాకెవరున్నారని. దేవుడు అంటాడు, నేను నీకులాగా వచ్చాను, నీ పక్షాన ఉన్నాను. నేను ఆకాశంలో ఉండే దేవుడు అని చెప్తున్నా, నేను లోకంలోకి వచ్చి నిరూపించాను. ఈరోజు నీతో ఉండే దేవుణ్ణి, ఈ లోకంలో ఉండే దేవుణ్ణి, నీలో కార్యం జరిగించే దేవుణ్ణి. ఇంకో మాటలు చెప్పాలంటే గాడ్ లైక్ అస్, విత్ అస్, ఫార్ అస్. ఇంకో మాటలు చెప్పాలంటే అపవాది నేను దాడి చేస్తాడా, అయితే నువ్వు నా వెనక్కి రా. Psalms 91 రా, నా రెక్కల నీడలోకి రా, నా నీడలోకి రా, నువ్వు నా వెనక్కి రా, నేను చూసుకుంటా. ఎవడు ఏం చేస్తాడో నేను చూసుకుంటా. అపవాది నీ పక్షాన చేసే కార్యాలను నేను చూసుకుంటాను. రోమిలికి రాసిన పత్రిక 8:31 చూస్తా. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి. ధైర్యంగా చెప్పండి, దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరో? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5, 7, 8 వచనాలు చదువుదామండి. నీతిమంతుడి కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మొదట తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? నేను గొప్పోడిని, నేను మంచోడిని, అన్ని మంచిగా చేశాను, బలులు కరెక్ట్గా మంచిగా ఇచ్చాను, దేవుని కొరకు చేయాల్సిన కరెక్ట్గా చేసి ఐ హ్యావ్ వాక్డ్ రైట్ చేసి, అందుకని దేవుడు ఈ లోకంలోకి వచ్చి నా కొరకు మరణించాడు అంటామా? మనం ఇంకా పాపులమే ఉండగానే, మన దుష్కార్యాల్లో, మన అంధకారంలో, మన చీకట్లో, మన పాపంలో మనం ఉండగానే క్రీస్తు మన కొరకు వచ్చి ఈ లోకంలో చనిపోయాడంట. ఎంతగానో స్తుతించాలండి. సో వై డు ఐ సెలబ్రేట్ క్రిస్మస్? క్రీస్తు నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి నేను క్రీస్తుని ఆరాధించి ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను? ఇమ్మానుయేలు, దేవుడు నాతో ఉండే దేవుడు. ఈరోజు కూడా ఆయన వాగ్దానం చేసిన దేవుడు, యుగ సమాప్తి వరకు ఎల్లకాలము, ఆల్వేస్, ఎల్లప్పుడూ నీ తోడు ఉంటాను వాగ్దానం చేశాడు ఇమ్మానుయేలు. మూడోది, ఆయన నా తోడు ఉండటం మాత్రం కాదు, నా పక్షాన ఉన్నాడు. ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నా కొరకు పోరాడుతున్నాడు. ఆయన నా తోడు ఉండటం మాత్రం కాదు, నాకు ముందుగా వెళ్ళే దేవుడు కూడా, నా కొరకు ముందుగా వెళ్ళి జయాన్ని సిద్ధపరిచే దేవుడు కూడా. ఈరోజు ఆయన ముందుగానే మన కొరకు జయాన్ని సిద్ధపరిచాడండి. ఆయన ముందుగా వెళ్ళి మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడండి. అందుకని క్రీస్తు అనే మార్గంలో మనం నడుస్తానికి నిశ్చయత. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, క్రీస్తు మరణము, క్రీస్తు చేసిన త్యాగము, యాగము, బలి, ఆయన పాతి పెట్టబడతాము, ఆయన పునరుద్ధానుడే లెగిస్తాం ఎంత ముఖ్యమో. ఈరోజు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆది కాండము నుండి చేయబడిన ఆ ప్రవచనము, ఆ వాగ్దానము దేవుడు మన జీవితంలో మన కొరకు నెరవేర్చాడని జ్ఞాపకం చేసుకుంటే తప్పులేదు. వాట్ am I trying to say? Let this be the best Christmas you have ever done in your life. Will you? Stop being lazy. Stop trying to say I need to save up. నీ ఊరు వాడంతా తెలియాలి నువ్వు క్రైస్తవుడు అని, నీ కొలీగ్స్ తెలుసుకోవాలి నువ్వు క్రైస్తవుడు అని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నువ్వు క్రైస్తవుడు అని. నీవు క్రైస్తవుడు అని తెలుసుకుంటాం మాత్రం కాదు, క్రీస్తు నీలో ఉన్నాడని, క్రీస్తు సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావని, నీ దేవుడు ఘనుడని అదే రీతిగా తెలియజేయండి. నీ దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడని, నీ దేవుడు వారి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టాడని, వారి కొరకు కూడా ఈ లోకంలోకి వచ్చాడని, వారు కూడా ఇమ్మానుయేల్ అయి ఉన్నాడని, వారిని కూడా నిత్య జీవ రాజ్యాన్ని చేర్చాలని, ఆయన సొత్తుగా చేసుకోవాలని, వారు పక్షాన నిలబడతాడనేది తెలియజేయండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉన్న నెంబర్ 1 బాధ్యత ఏంటి తెలుసా? విట్నెస్, సాక్షి. యేసు ప్రభు చెప్పిన మ్యాండేట్ అదే. మీరు వెళ్ళి నా సాక్షులై ఉండండి. యుగ సమాప్తికి నా సాక్షులు, నేను మీ తోడున్నానంటే మీరు నా సాక్షులు. బూదిగా అంతముల వరకు మీరు నా సాక్షులై ఉండండి. బీ మై విట్నెసెస్. ఈరోజు ఇంట్లో మాత్రం కాదు, ఆలయంలో మాత్రం కాదు, ప్రతి స్థలంలో మీరు క్రైస్తవుడని, క్రీస్తు సాక్షిని ధైర్యంగా చూపేయండి. లెట్ క్రైస్ట్ బీ గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్. మేక్ ఇట్ ఎ ఛాలెంజ్, మేక్ ఇట్ ఎ ఛాలెంజ్. మీరు ఒక సవాలుగా తీసుకోవాలి. ఈ సోషల్ మీడియాలో ఏముంది? ఓ యూ హ్యావ్ 5,000 ఫ్రెండ్స్, ఫుల్ ఓకే. ఏం పెట్టావు? ఇట్స్ నాట్ అబౌట్ యువర్ సెల్ఫీ. సే దర్ ఇస్ అ సేవియర్ బాండ్ ఫర్ అస్. మన కొరకు ఒక రక్షకుడు జన్మించాడు అన్న మాట తెలియజేయి. నీ ఏడుపుని ఎరుగున్న దేవుడిని తెలియజేయి. ఇదిగో నీ కొరకు నీకులాగా పుట్టాడయ్యా. నీ బాధంతా ఎరిగిన దేవుడు, నీ బాధ, వ్యసనాలు, శ్రమని, ఆలోచనలు అన్నీ ఎరిగిన దేవుడు, నీ బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడు. నీ శోధనలో నీకు సహాయాన్ని ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఈ లోకంలోకి వచ్చాడని తెలియజేయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు హియర్ అ ఫీల్ గుడ్ మెసేజ్ అండ్ గో. నో, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ టు గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ లివ్ దట్ లైఫ్. ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు దాన్ని తగినట్టుగా బ్రతకాలి. తెలియజేయండి. క్రీస్తు రక్షణ సువార్తను తెలియజేయండి. ద గుడ్ న్యూస్ ఇస్ నాట్ జస్ట్ క్రైస్ట్ డైయింగ్ ఆన్ ద క్రాస్, ఇట్ ఈస్ గాడ్ గివింగ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఇది కూడా దాంతో వాగ్దానం ఉంది. ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడో తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడు కదా. ఆ బహుమానాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, నమ్మినట్లయితే నశించిపోవు. అది వాగ్దానం. దట్ ఈస్ వై యూ రిజాయిస్. ఈరోజు మన బాధ్యత తీయాలండి. వీ నీడ్ టు వర్షిప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతగా ఆరాధించగలుగుతామో ఆరాధించాలి. నేను అంటాను, క్రీస్తు జన్మించాడన్న అన్న సంబరము ఒక సంఘం లోపట, ఆలయం లోపట కాదు, ఊరు వాడ తెలియజేయాలి. దిస్ డిసెంబర్ మంత్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ ఫ్రీడమ్. నువ్వు ఎప్పుడు పెట్టలేమమ్మో. ఈ నెలలో నువ్వు ఏమైనా చేయొచ్చు. నీ ఆఫీస్లో ఈవెంట్ చేయి. నీ ఆఫీస్లో నువ్వు ఒక్కడే క్రైస్తవుడు, ఇంకెవ్వలేరా? వేరే అకేషన్లు అయితే ఆఫీస్లో ఫంక్షన్స్ జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి. ఏం క్రీస్తు ఆరాధన జరగదే? నాకు తెలుసు, నేను వెళ్ళాను ఎన్నో. మన ఆలయంలో కొంతమంది పిలుస్తే కాలేజ్ ఫెస్ట్లకి నేను వెళ్ళాను తెలుసా. కాలేజ్ ఫెస్ట్లో వాళ్ళందరూ క్రైస్మస్ అని క్రిస్మస్ ఇది చేస్తే, మన ఇక్కడున్న జేఎన్టీ కాలేజెస్లో, ఇక్కడున్న లోకల్ కాలేజెస్లో ఐ బీన్ దేర్ ప్రీచింగ్ ద గాస్పుల్. ఎంతమందికి ఆల్టర్ కాల్ ఇచ్చాను ఆ రాత్రికి. ఎంతమంది యవనస్తులు మొదటిసారి యేసు ప్రభుని గురించిన వార్త తెలుసుకున్నారు. వై కాంట్ యూ డూ? ఎవరు చేయట్లేదండి, నువ్వు చేయి. నీకు ఆ మాత్రం ఇది లేదా కాలేజీలో? అంత మాత్రం ఫ్రెండ్స్ లేరా కాలేజీలో? పనికి మాలిన పనులు చేస్తానికి అయితే అందరు కలుస్తారు, కానీ దేవుని కొరకు ఏదైనా చెయ్యండి అంటే ఏం చేస్తానికి లేదా? డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్, యూ డూ ఇట్. యు ఆర్ లెర్న్డ్ హియర్, యు ఆర్ టాట్ హియర్. గో టెస్టిఫై, డూ ద టెస్టిమనీ. హూ ఇస్ క్రైస్ట్? షో యువర్ టెస్టిమనీ. నువ్వు ఎలా మార్చబడ్డావు, నీ జీవితంలో కార్యం ఏం చేశాడో చెప్పు. నీ ఆఫీస్లో చెయ్యి. ఆఫీస్ పార్టీలు బోల్డ్ చేసుకుంటారు కదా. ఆఫీస్ పార్టీలు తాగుడికి, దానికి, దీనికి పోయి బోల్డ్ డబ్బులు పెట్టుకుంటా, అందరూ ఖర్చు పెట్టుకుంటారు. నువ్వు వెళ్ళి చేరుతున్నావు కదా. ఏది క్రీస్తు జన్మించాడని ఒక మాట చెప్పలేవా? ఒక బహుమానం పెట్టలేవా? ఒక పూట భోజనం పెట్టలేవా? చెప్పు. అందరికి మంచిగా బిర్యానీ పెడతాను రండి అయ్యా అని చెప్పు. పెట్టు. ఒక ఆఫీస్ హోస్ట్ నువ్వే హోస్ట్ చేయి. వై కాంట్ యూ డూ దాట్? క్రీస్తు జననాన్ని తెలియజేయండి. క్రీస్తు జననం మాత్రం కాదు, క్రీస్తు ఎందుకు జన్మించాడో తెలియజేయండి. మన కొరకు మన స్థానంలో ఆయన వచ్చి దీనుడిగా తగ్గించుకొని, ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తంతో మనల్ని కొని, ఆయన మృత్యుంజయుడే, మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచాడని ధైర్యంగా చెప్పండి. అంతతో ముగించదు క్రీస్తు ఆరాధన. ఆయన తిరిగి రానున్నాడన్న మాట తెలియజేయండి. రాజుల రాజు, ప్రభుల ప్రభు, రానున్న రాజు ఆయన మరలా వస్తున్నాడని తెలియజేయండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ ఛాలెంజ్, ఇట్ ఈస్ యువర్ టాస్క్. ఎవరో చెప్తాం కాదు, ఏదో ఆలయంలో బోధిస్తాం కాదు. మీరు ఉన్న స్థలాల్లో చేయండి. మీరు ఉద్యోగస్తులు కాదంటే, మీరు వ్యాపారం చేసేవారంటే పిలవండి. మీ జాబ్లో పనిచేసే వాళ్ళని పిలవండి. కాల్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ యూ, కాల్ ఆల్ యువర్ పార్ట్నర్స్, కాల్ ఆల్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్. వారు పార్టీస్ తాగుదానికి పెట్టుకుంటలే, ఆ పార్టీ ఈ పార్టీ, నా శాఖని ఈ శాఖని పెడతలే. వై డోంట్ యూ హోస్ట్? ఏదో ఒక రీతిగా, ఇది బైబిల్లో ఉందా, ఏదో ఒక రీతిగా సువార్త చెప్పయ్యా, చాలయ్యా. వాట్ ఈస్ ద అజెండా? క్రీస్తు తెలియజేయబడాలి. క్రీస్తు రక్షణ సువార్త తెలియజేయబడాలి. రక్షకుడు వచ్చాడన్న మాట ఇంకా తెలియని వారు, అంధకారంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. జీవితాలు విసిగి వేసారిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు. వై కాంట్ యూ సే ఇట్? ప్రీచ్ ద గాస్పుల్. క్రీస్తు వచ్చాడు. నీ బాధలు ఎరిగిన దేవుడు, నీ సమస్యలు ఎరిగిన దేవుడు. అంధకార ప్రజలకి వెలుగు. లెట్ దెమ్ నో. చెప్పు, నీ సాక్ష్యం చెప్పు.
10 మందికి ఒక్కొక్కసారి నువ్వు చెప్పలేమేమో, కానీ 10 మందిని కలిపి ఒకేసారి చెప్పు. మంచి అవకాశం. మామూలుగా సంవత్సరంలో వేరెప్పుడన్నా పిలిచి నేను క్రీస్తు గురించి చెప్తానంటే ఎవరు రాడు. క్రిస్మస్ పార్టీ అయినా పెట్టు. ఎస్, క్రీస్తు సెలబ్రేషన్, క్రీస్తు పార్టీ, రా చెప్తాను నా క్రీస్తు గురించి చెప్పు. వై కాంట్ యూ డేర్? యూ హ్యావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అఫ్కోర్స్ అపవాది వేరే స్ట్రాటజీ కూడా, నువ్వు ఎలా ఇందుకు ఎట్లా ఇవన్నీ చేస్తావేమో అని, ఇవన్నీ లేవు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ చెయ్యొద్దు, మౌనంగా కూర్చో. సరే, క్రీస్తుని ఆరాధించడం మరి ఏం చేసావు? ఏమీ లేదు. యు ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన కొరకు రక్షకుడు వచ్చినప్పుడు దేవుడు మనకి ఉచితంగా తన కుమారుని ఇచ్చాడు బలిగా. మనం ఇంకనూ పాపులమై ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట, నీతిమంతులు అయిన తర్వాత కాదంట. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ కొలీగ్స్, యువర్ ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ అన్బిలీవర్స్, లెట్ దెమ్ నో. ఎందుకంటే నేను పాపిగా ఉన్నదప్పుడే క్రీస్తు నా కొరకు మరణించాడు. మీ పాపాల నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తానికి రక్షకుడు ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది నిజ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు, తెలియదా? దాన్ని తెలుసుకున్న నీవు భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. వై? ధైర్యంగా చెప్పండి, నా కొరకు రక్షకుడు ఉన్నాడు, నీ కొరకు రక్షకుడు ఉన్నాడు, మనల్ని విడిపిస్తాను రక్షకుడు ఉన్నాడు. నేను ఒకటే చెప్తానండి, ట్రై టెస్టిఫైయింగ్. నేను ఇచ్చే సవాల్, నీవు క్రీస్తు సొత్తు అని, క్రీస్తు సాక్షి అని, ఇతరులకి క్రీస్తు ఉన్నాడని నీవు ధైర్యంగా చెప్పి చూడు. నీవు సాక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాడా చూడు. బికాస్ వెన్ యూ టెస్టిఫై హెమ్, ఈజ్ ఫర్ యూ. నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటే నీ నామానికి నీకు సిగ్గురాను, నీ జీవితానికి సిగ్గురాను. నువ్వు నన్ను మహిమపరిచిన తర్వాత నా నామానికి సిగ్గు రాకూడదు అంటే నీకు సిగ్గు రాకూడదు. నీకు సిగ్గు వస్తా, నాకు సిగ్గు వస్తా, నేను నీ పక్షాన ఉంటా. ఐ యామ్ ఫర్ యూ. I will open doors in your life. I will create opportunities in your life. I will bless in your way that no man can stop you. ఎవరు ఆపలేని రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. తెలుసుకుంటారు. మొదట్లో వారు అంగీకరించకపోవచ్చేమో, నువ్వు చెప్పిన మొదటిసారి ఎవరు అంగీకరించరు. కొంతమంది తులీకరిస్తారేమో, కానీ కనీసం ఒక విత్తనం విత్తబడుతుంది. అప్పుడు పని చేయకపోయినా కూడా తర్వాత పని చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనుషుడు ఏదో ఒక పరిస్థితుల్లో పోయేవాడే. అందరూ, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ పెయిన్, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ లోన్లీనెస్. మేబీ అప్పుడు పని చేస్తుందేమో నువ్వు చెప్పిన మాట, ఇమ్మానుయేలు ఉన్నాడని. విత్తుతం బట్టే. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అండి, విన్నదాన్ని బట్టే కదా ఇక్కడికి వచ్చారు. నేను తెగించి విత్తిన దాన్ని బట్టే కదా ఇక్కడికి వచ్చారు. వై కాంట్ యూ టెస్టిఫై టు అదర్స్? వై కాంట్ యూ రీచ్ ద అదర్స్? వై కాంట్ యూ షేర్ ద గాస్పెల్ టు అదర్స్? ఈరోజు మన క్రీస్తు సాక్షులుగా నిలబడాలనేదే మన గమ్యం అండి. లెట్స్ ప్రే. దయచేసి స్థలంలోంచి, ప్రభా నీ కొరకు నిలబడే జీవితం నాకు దయచేయ. నా కొరకు ఈ లోకంలో నువ్వు వచ్చావయ్యా. నిన్ను ఆరాధిస్తున్నాను యేసయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాను యేసయ్యా. పూజకు అర్హుడు నీవే, ఘనతకు అర్హుడు నీవే, స్తోత్రాలకు అర్హుడు నీవే. గనుడైన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. మనస్ఫూర్తిగా దేవుని స్తుతులు చెల్లిద్దామండి, స్తుతులు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ. నన్ను రక్షించిన ప్రభువా నీకు వందనాలు. నా విమోచకర్త నీకు వందనములయ్యా. నన్ను అర్థం చేసుకున్న దేవానికి వందనాలయ్యా. నా బాధలు ఎరుగున్న దేవానికి వందనములయ్యా. అయ్యా, నా వ్యసనాలన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా. నా సమస్యలు, దుఃఖంలో, పోరాటంలో అన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా. ఈరోజు నువ్వు నా పక్షాన ఉంటే నా విరోధి ఎవరయ్యా? మనుషులన్న మాటలన్నీ ఏం చేయగలుగుతుంది? మనుషుడికి శక్తి నా ముందు ఏం పనిచేస్తుంది అయ్యా? దైవ శక్తి నువ్వు నా తోడు ఉంటే నాకు ఇంకేం బాధయ్యా. ఎస్ లార్డ్, ఐ విల్ రిజాయిస్ ఇన్ యూ. నీవు నా కొరకు జన్మించావని నేను ఆర్భాటిస్తానయ్యా. నేను నరకంలోకి వెళ్ళవలసిన నన్ను, పాతాళంలో నిత్య అగ్నిలో కాల్చవలసిన నన్ను రక్షిస్తానికి రక్షకుడు వచ్చాడని నేను గంతులేస్తాను. నా జీవితానికి విడుదల కలిగింది, నా జీవితానికి నిరీక్షణ కలిగింది. నా జీవితపు ఆధారమై ఉన్న దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడనేది అయ్యా నేను ధైర్యంగా తెలియజేస్తానయ్యా. మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్, మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. యేసు ప్రభువా నీకు వందనాలు. పరమ తండ్రి యావే నీకు వందనములయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనములయ్యా. త్రియేక దేవానికి స్తోత్రములు. నీవు జరిగించిన కార్యాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకంలోకి దీనుడిగా వచ్చావయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకంలోకి బహుమానంగా, బలిగా, క్రయధనంగా ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నీవు యేసుని లోకంలోకి తీసుకొచ్చావు. వందనాలయ్యా. అయ్యా, నీ తలంపులు గొప్పవి, నీ ప్రణాళికలు గొప్పవి, నీ ఉద్దేశం గొప్పది. ఏ ఒక్కరు నశించుకోకూడదని, మేము నశించిపోకూడదని, నేను నశించిపోకూడదని మమ్మల్ని వెతికి రక్షిస్తానికి
ఈ లోకంలోకి వచ్చిన ప్రేమమయుడా నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నిజముగా క్రీస్తు జన్మించాడా అని పరీక్షించుకునే కృపను దయచేయి. పరిశుద్ధాత్మ దేవా నీవే దర్శించి, నీవే ఒప్పింపజేయి దేవా. చచ్చిన స్థితుల్లో, ఆచార భక్తిలో, స్పర్శ లేని జీవితంలో ఎవరు ఉండనవద్దు ప్రభా. పునరుద్ధానపు శక్తి అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవా మా అందరిలో గివ్ us the sensitivity Lord. స్పర్శ దయచే ప్రభా. దేవా నువ్వు ఇంత చేస్తా మేమేం చేసామా, మమ్మల్ని మేము పరీక్షించిన వారికి చెయ్యి. మా స్వార్థము, మా ఘనత, మా ప్రభావము మా కొరకు కాదయ్యా, నీ కొరకయ్యా. యేసయ్యా నీ కొరకయ్యా, నీ కొరకయ్యా, నీ నామం కొరకయ్యా, నీ మహిమ కొరకయ్యా ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ ద్వారా ముట్టబడిన వారిగా, నీ ద్వారా తాకబడిన వారిగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా చేయమని అడుగుతున్నాను. నిజమైన క్రీస్తు ఆరాధన మా జీవితంలో దయచి, ఏదో ఒక దినం కాదు, ఏదో ఒక నెల కాదు, ప్రతి దినము మా జీవిత కాలం అంతా క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు శ్రమను జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు పాతి పెట్టబడతాము, క్రీస్తు మృత్యుంజయుడయుతము జ్ఞాపకం చేసుకున్న వారిగా, ఆయన మరలా తిరిగి రానున్న దేవుడు అని జ్ఞాపకం చేసుకున్న వారిగా మమ్మల్ని చేయి దేవా. ఈ పాపపు లోకంలో, ఈ ఫాస్ట్ స్పీడ్ సిన్ అక్రమ లోకంలో ఎక్కడ మేము పాపం ద్వారా నడిపించబడకుండా నీ ఆత్మ ద్వారా నడిపించబడే భాగ్యం దయచే పరమ తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ద్వారా, నీ ప్రేమ ద్వారా కప్పబడాలయ్యా. హెల్ప్ us all to experience your love Lord. తండ్రి నువ్వు ప్రేమమయుడివయ్యా, నువ్వు ప్రేమై ఉన్నావయ్యా. నీ ప్రేమను రుచి చూచే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే. ఇక్కడ నుండి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరు నీ కొరకు ఏమి చేస్తామా అన్న తలంపుతో జీవించే వారిగా చేయమని అడుగుతాం. ఈ నెలలో కనీసం మా ముందున్న దినముల్లో అయ్యా ఏ రీతిగా నీ ప్రేమని, నీ రక్షణ కార్యాన్ని ఇతరులకి కనపరిచే భాగ్యము మాకు దయచేయమని అడుగుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.